ఎవరైనా కానీ కొట్టేది కొట్టేది అని చెప్పి మళ్ళొకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాడు ఇంకా పెంచుకుంటా పోవాలా. ఆడు మాట్లాడతాడు 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఒక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో, 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక్క నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచి పెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా అలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా. ఇక్కడ మా కడపలో నిన్ను గొడ్డలేని తీసి ఊరొదిలి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు రాస్తామని తెలియజేస్తా ఉన్నా. గెలుస్తారో కడపలో మేము అలానే ఎన్ని దశకాలను గెలిచి తిరుగుతామని పొగరు బట్టి బలిసిన వాళ్ళకి ఒక చెప్పు దెబ్బలాగా ఈ కడపను తెలుగుదేశం ఈయన నిన్న ఈ అన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీరా మాతో మాట్లాడేది? మా కాలి గోటి దూనికి సరిపోవడం మీరు మాట్లాడుతున్నారు. నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము, అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు. నికార్సైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. అది సత్యం. ఈ సమయం నుంచి ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. వాడికేం 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే గింబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం. మేము కొవ్వొత్తులు వెలిగిస్తే కేసు పెట్టాం, మేము పేపర్లు చించితే కేసు పెట్టాం, మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం. నేను ఒక మహిళని 2023 సంవత్సరం 8వ తేదీ రాత్రి అంటే 9వ తేదీ పొద్దునికి నేను ఒక ఇన్ఛార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈ రోజు 6 నుంచి 7 కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు. మేము 10 సంవత్సరాలు ఈ పోస్ట్ చేసాము, 10 సంవత్సరాలు ఆ పోస్ట్ చేసినాము. కానీ వాళ్ళనే వైజాగ్ లో చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది. అట్లాంటి వాళ్ళని మనము రాజకీయాల్లో నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉంటాను.